ఈ నా యొక్క నమస్కారాలు. నా పేరు కల్లల్ మాచర్ల భిక్షపతి. ఇండియన్ ఆర్మీలో ఒక 22 ఇయర్స్ నేను సేవ చేసినటువంటి వ్యక్తిని. ఈ వీడియో కంప్లీట్ యూత్‌కి ఇది చాలా ఇంపార్టెంట్, అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో. పిల్లలందరూ ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యారో దయచేసి 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 మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరందరూ నాకు నా పిల్లలు అటువంటి వాళ్ళు వినండి. ఇక్కడ అగ్నిపథ్ అని ఒక స్కీమ్ ఉంది, ఆర్మీలో సేవ చేయడం. బహుశా ఇప్పుడు అందరికి తెలుసు. అయితే దీనికి కొన్ని ఎలిజిబిలిటీ, దీనికి మినిమం ఎలిజిబిలిటీ ఎంత? 10వ తరగతి పాస్ కావాలి. నేపాల్ వాళ్ళకు, నార్త్ ఈస్ట్ వాళ్ళకు హైట్లో కొంత కన్సల్టేషన్ ఉంటుంది. అదర్వైజ్ బేసిక్ హైట్ 152 సెంటీమీటర్స్. 10th క్లాస్ మినిమం పాస్ కావాలి. తర్వాత అగ్నిపథ్ ద్వారా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 సర్వీసులలో, ట్రై సర్వీసులలో వెళ్ళొచ్చు. సో నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకు కొంత మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. దయచేసి మళ్ళీ వినండి. ఇక్కడ ఆర్మీకి 10th పాస్ అయి ఉండాలి. తర్వాత నేవీ, ఎయిర్ ఫోర్స్ కావాలంటే ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ అంటే 10+2 ఫిజిక్స్, మ్యాథ్స్ ఉండాల్సి వస్తుంది నేవీ, ఎయిర్ ఫోర్స్. ఇది ఫస్ట్ ఎలిజిబిలిటీ. రెండోది ఏంటంటే, పిల్లలు మీరు చాలా జాగ్రత్తగా వినండి. అగ్నిపథ్ కొరకని అక్కడ ఇక్కడ కోచింగ్కి వెళ్తారు, సంవత్సరాలు వేస్ట్ చేసుకుంటారు, డబ్బులు కడతారు. కానీ మీరు మెడికల్ చెకప్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ మెడికల్ చెకప్ అంటే మీకు గుండె డాక్టర్ చూడాలి, నేను షుగర్ ఫిజిషియన్ చూడాలి, చెవు డాక్టర్ చూడాలి, కంటి డాక్టర్ చూడాలి, ఎముకల డాక్టర్ చూడాలి, స్త్రీలకు స్త్రీ వైద్య నిపుణురాలు కూడా చూడాలి. వీళ్ళందరూ ఫిట్ అయిన వాళ్ళు మాత్రమే ట్రైనింగ్కి వెళ్ళండి. కానీ ఇది ఏం మెడికల్ చెకప్ చేసుకోకుండా అక్కడ నేను రిటర్న్లో పాస్ అయినా, నేను ఫిజికల్లో పాస్ అయిపోయినా, మరి మెడికల్లో నాకు అయితే లేదని ఏడవకండి. మళ్ళీ చెప్తున్నా మై డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ యూ గో ఫర్ మెడికల్ చెకప్. మెడికల్ చెకప్ అయిన తర్వాత, ఫిట్ అయిన తర్వాత 4 డాక్టర్ ఫిట్ చేయాలి. ఫిజిషియన్, ఎండి ఫిజిషియన్, ఐఎన్టీ డాక్టర్, తర్వాత గైనకాలజిస్ట్, ఒక ఆర్థోపెడిషియన్. ఈ వీళ్ళందరూ ఫిట్ అయిన తర్వాత మాత్రమే, అది అగ్నిపథే కావచ్చు, ఇంకా వందల సర్వీసెస్ ఉన్నాయి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో, వాళ్ళు మాత్రమే మీరు ట్రైనింగ్కి వెళ్ళండి. ఎక్కడైతే మెడికల్గా రిజెక్ట్ అయినరో, చెవులో రంధ్రం, తర్వాత కొన్ని మెడికల్ కండిషన్స్ ఉంటాయి, గుండెలో రంధ్రం ఉంటుంది, కొందరికి మెడికల్ చెవులో రంధ్రం ఉంటుంది. సో వీళ్ళు పోయినా కానీ అది వేస్ట్. అది భరతమాత సేవలో జబ్బు ఉన్న వాళ్ళం మేము ఎప్పుడు తీసుకో, ఫిట్ ఉండాలి, యుద్ధం చేయాలి కనుక. సో ఈ వీడియోను మీరు అందరూ ఉపయోగించుకొని ఫస్ట్ మెడికల్ వేసాలు చెప్తున్నా. మీకు ఏ డౌట్ ఉన్నా 24 గంటలు నేనున్నా. ఆయుష్మాన్ హాస్పిటల్లో మీ అందుబాటులో ఉన్నా. భారత్ మాతా జై. విష్ ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ.